నేను ఫస్ట్ టైం కొత్తగా కొంచెం మార్పు చేసి టమాటా రోటి పచ్చడి చేసినానండి ఇడ్లీలోకి. సింపుల్ అండి. హైబ్రిడ్ టమాటా, ఎండిన పుదీనా, ఎండిన కొత్తిమీర, ఇవన్నీ కూడా బ్యాచిలర్స్కి యూజ్ అయ్యేది చెప్తున్నాను. వాళ్ళకు పచ్చి కొత్తిమీర తెచ్చుకోనక్కర్లేదు, ఎండలో ఎండబెట్టనక్కర్లేదు, చక్కగా గాలి కారబెట్టి డబ్బాలో పెట్టుకోవచ్చు. ఫస్ట్ నూనె వేసినాను, పచ్చిమిర్చి ఫ్రై చేసిన, ఎండు కొత్తిమీర కొంచెం, అట్లా ఎండు పుదీనా కొంచెము, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత హైబ్రిడ్ టమాటో, అంతే. ఇవి నూనెలోనే మగ్గించినాను. ఇప్పుడు వేసే పొడి ఏంటంటే పుట్నాలు, పల్లీలు, నువ్వులు వేసి మిక్సీకి వేసుకొని అన్నీ వేయించుకొని, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, కారము, వెల్లుల్లి అన్నంలోకి చేసి పెట్టుకున్నా. అలా అన్నంలోకి చేసి పెట్టుకున్న పొడిని మీరు ఇలా పచ్చడిలోకి కూడా వాడుకోవచ్చు, అన్నంలోకి వాడుకోవచ్చు. ఈ పచ్చడి పొద్దున ఇడ్లీలో తినచ్చు, మధ్యాహ్నం అన్నంలో తినచ్చు, రాత్రి చపాతీలో తినచ్చు. ఇంకా ఈవినింగ్ ప్లెయిన్ చిప్స్, కారం చిప్స్ ఉంటాయి కదా మనవి, పొటాటో చిప్స్, కారంలో తినచ్చు, లేదా ప్లెయిన్ చిప్స్లో. మా పాప అయితే తిని టేస్ట్ చేసి సూపర్గా ఉందమ్మా అని చెప్పింది. నేను కూడా టేస్ట్ చేశాను. సో ఒక్క టమాటా రోటి పచ్చడి పొద్దున్న చేసుకుంటే సాయంత్రం వరకు మొత్తం అయిపోతుంది పని. 24 గంటలు కిచెన్లో ఉండనక్కర్లేదు. ఈ వీడియో తప్పకుండా బ్యాచిలర్లకి, బద్ధకస్తులకి, ఏజ్ అయిన వాళ్ళకి కూడా షేర్ చేస్తే వాళ్ళ బెనిఫిట్. వాళ్ళు చక్కగా బద్ధకస్తులకి ఒక పూట వండి రాత్రి వరకు తినచ్చు. బ్యాచిలర్స్ బిజీగా ఉంటారు, స్టూడెంట్స్ బిజీగా ఉంటారు. ఇంకా ఏజ్డ్ వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు పాపం వండుకోలేరు కదా, పొద్దున్న వండినది రాత్రి వరకు తినే హ్యాబిట్ ఉంటుంది. చక్కగా ఇన్ని రకాలుగా తినచ్చు. ఇంకా ఇడ్లీలో తినచ్చు, అన్నంలో తినచ్చు. పప్పుల చట్నీ చేసినానండి ఇడ్లీలోకి, ఇడ్లీ పొడి చేసినాను. ఇంకో టిప్పు, ఇడ్లీ పొడి ఎట్లా తిన్నా, నల్లకారం కానీ ఇడ్లీ పొడి కానీ నూనెనో అవి వేసుకొని తింటాం. హోటల్లో అయితే నెయ్యి అని ఇస్తారు కానీ నూనె ఉంటుంది. బట్ నూనె నెయ్యి కలిపి తినండి, ఎక్కువ ఫ్యాట్ ఉండదు. నేను కలిపిన మా పాప బాక్స్కి చూడండి, ఇంత ఉట్టి నెయ్యి కలిపితే ఎంత హెవీ ఉంటుంది కదా, గట్టికి కూడా అవ్వదు. బయటికి తీసుకెళ్ళినప్పుడు చలికాలం కానీ నెయ్యి గట్టి పడుతుంది కదా, ఆ గట్టిదనం కూడా ఉండదు. సగం నూనె సగం నెయ్యి కలిపి చక్కగా ఇడ్లీలకు ఇచ్చేసేయచ్చు. టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.